నమస్కారం. నా పేరు రిషినందన్. నేను ఈ సాంగ్లో యాక్ట్ చేశాను. ఈ సాంగ్ చేస్తానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సాంగ్ చూస్తానికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. నమస్కారం అండి. ఛానల్ అయింది మీ ముందుకు వచ్చి ముందు ఫ్రెష్గా మా పాత్రికేయ మిత్రులకి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. శివ మా చిన్ని శివ కనిపించట్లేదు అని చెప్పిన వెంటనే వారణాసి నుంచి వచ్చిన మా విజేంద్ర ప్రసాద్ గారు, మా గురువు గారికి ధన్యవాదాలు. సార్ సినిమాలు 2 సినిమాల్లో నేను రాశాను. ఇక లక్ష్మణ్ గురూజీ గారు ఇంతకుముందు చేసిన ఏది నీకు నికరం ఆ పాట చూశాక ఆయన ఎప్పుడు రాసినా, ఎప్పుడు రాయమన్నా రాయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఆ పాటను అంత గొప్పగా పిక్చరైజ్ చేసి జనాల్లోకి తీసుకెళ్లారు. తనికెల భరణి గారు దాన్ని రిలీజ్ చేశారు. ఆ పాట ఇప్పటికీ కూడా చాలామంది నాకు ఫోన్ చేసి ఆ పాటలో ఉన్న గొప్పతనం గురించి చెప్తూ ఉంటే నాకు ప్రతి క్షణం సారే కనపడతారు. ఈ పాట కూడా అలాగే శ్రీలేఖ గారికి నా కాంబినేషన్లో చాలా పాటలు వచ్చినాయి. ఆవిడ చాలా పాటలు పాడారు. నాకు చాలా పాటలు ఆవిడ చేస్తారు కూడా, నేను రాస్తాను. ఈ పాట కూడా అలాగే మా చిన్ని శివ కనిపించాడు రాయమంటే రాశాను. అంటున్నారు కదండి తొందరగా రాసేస్తామని. ఆ తొందరగా రాయడం వల్ల లిరిక్ మర్చిపోయారు ఆవిడ. ఒక 4-5 పల్లవులు ఇంకో 10 సార్లు పాడితే ఆ లిరిక్ గుర్తుండేది. నేను తొందరగా పాట ఇచ్చేయడం వల్ల లిరిక్ మర్చిపోయారు. ఈ పాట నేను ఇందాక మేడం శ్రీలేఖ గారు చెప్పినట్టే నాకు బీపీ లేదు, కానీ నా పాటలకు బీపీ అండి. బురదలో పోతుంది, పన్నీర్ అయిపోతుంది బీపీ అంటే. ఏమన్నా అనుకోవచ్చు, ఎందుకంటే ఎన్నో వందల పాటలు దాదాపు 4000 పైన రాశా. ఇప్పటికీ చాలామందికి తెలియదు. మా గురుగారు సినిమాలు రాశాను, 2 సినిమాలు నేను రాశాను. ఈ మధ్యకాలంలో మేడం మేము గారు చాలా పాటలు చేసాం, అద్భుతమైన పాటలు చేసాం. అవి కార్యరూపం దాల్చలేదు. నిజంగా సార్ గురూజీ నమస్కారం. ఎందుకంటే అద్భుతంగా ఒక సినిమా పాటలాగా చేశారు. నిజంగా శివుడు కార్తీక మాసంలో నా కళ్ళ ముందు ఉంటాడు, నిజంగా కనిపించాడు. మీ అందరికీ కనిపించాడు. మా లక్ష్మణ్ గురూజీ గారికి ఖర్చుకి ఇంకా ఎక్కువగా మా టీవీ సిరీస్ ద్వారా బాగా డబ్బులు రావాలని, శివకటాక్షం లభించాలని అందరినీ కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.